ప్రేమ వ్యామోహంలో ప్రియుడి మాయ మాటలతో మోసపోయి డ్రగ్స్ కు బానిసైంది ఓ యువతి. దీంతో ఆమె తల్లి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలిని ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరామర్శించి ఆమెకు భరోసా కల్పించారు. గుంటూరు సిటీ లాలాపేట చిన్న బజార్కు చెందిన విద్యార్థిని ఓ యువకుడిని ప్రేమించి అతని మాయమాటలతో మోసపోయి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయింది. యువతి తల్లిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక తల్లిని పరామర్శించడం కోసం రావడం జరిగింది ఇక్కడికి ప్రస్తుతానికి. ఆమెకి మెరుగైన వైద్యం అందాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కూడా డాక్టర్ని కోరడం జరిగింది. అదేవిధంగా మేము కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటు పడిందని, గంజాయి అటువంటి వాటికి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా కొంతమంది వ్యక్తులు ట్రాప్ చేశారని చెప్పేసి అది కూడా ఆరోపణ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఈ కేసుని దర్యాప్తు చేయడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా కొంత సమాచారం మేము సేకరిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోని చట్టపరంగా చర్యలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకుంటారు. అంటే మనకి ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 6 నెలల క్రితం వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత ఆ అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు. సార్, ఈ సూసైడ్ అటెంప్ట్కి అదేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంకా వేరే ప్రచారం కూడా జరుగుతుంది సార్, అదేమన్నా కారణం? అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలిస్తాం. ప్రస్తుతం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. తప్పకుండా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తేలుతాయి. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకమైన బృందాలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరిగినాయి అన్నీ కూడా మేము బయటకు తీసుకొస్తాం. ఆ యువకులు మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు అంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే మనకి ఇష్యూ ఉదయం నుంచే తెలుస్తుంది. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తారు. ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ది ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అమ్మాయి నుంచి వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. అమ్మాయి ఫోన్ మీద లవర్తో మాట్లాడుతుంది. సో ఆ ఫోన్ తీసుకున్నాక అమ్మాయి తిరగబడింది. తర్వాత తల్లిదండ్రులని కొట్టడం జరిగింది. దాని మీద బాధపడి తల్లి ఈ ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. ఆమెను జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది. ఆమె కండిషన్ స్టేబుల్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఆమెను మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని మేము జీజీహెచ్ అథారిటీస్ని కోరడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం అయింది అతని ద్వారా డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిందని ప్రాథమికంగా మాకు తెలిసింది. సో అది ఎవరి ద్వారా వాళ్ళకి డ్రగ్స్ వస్తున్నాయో, ఎవరెవరు చేస్తున్నారనేది మేము అంతా సమాచారం సేకరించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసం మేము టీమ్స్ పంపించాము. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి దాంట్లో ఏదైతే మాకు తెలుస్తాయో దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లి వైద్యానికి కూడా అన్ని రకాల మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అండగా ఉంటామని వాళ్ళకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ సార్ కూడా తల్లితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి భరోసా ఇచ్చారు. సో ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మీద పరిచయం అయిందని, తర్వాత ఒకసారి ఈమె అబ్బాయితో వెళ్ళిపోయింది, లోపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకి అప్పగించారు.